టుడే ఈరోజు స్పెషల్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందు గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మేమైతే ఇంట్లోనే మంచిగా హ్యాపీగా అయితే ఇలా అయితే ఇంట్లో అయితే ప్రతిరోజు పూజలు అయితే చేస్తుంటాము. ఈరోజు స్పెషల్గా మా ఆద్విక్ అయితే దీపం అయితే పెడుతుందంట. ఎందుకని అడిగితే ఈరోజు మా ఆద్విక్ అది అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందు గురించి అని వీడియో తీస్తున్నాను. లేదంటే నేను అసలు షూటింగ్లో వీడియోలో పెట్టేవాడిని. టుడే అయితే మనకు ఎందుకు టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి, సరే మా ఆద్వికది ఎప్పటికైనా వీడియో ఉండాలి కదా అని చెప్పేసి అయితే నేను అనుకొని వీడియో అయితే తీయడం జరిగిందండి. మేమైతే ఇంట్లో అయితే ఇలా చక్కగా పూజలు అయితే చేసుకుంటున్నాము. చేసిన తర్వాత ఇక్కడి నుంచి మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరుతాము. ఎందుకంటే అక్కడ మనకు సరస్వతి అమ్మవారి టెంపుల్ గిట్ట ఉందన్నమాట. అందులో అక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ లోపలనే ఉంది సరస్వతి అమ్మవారి టెంపుల్. అక్కడైతే ఈరోజు స్పెషల్గా చాలా ఫ్యామిలీస్ వస్తారు. ఈరోజు అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి మేమైతే వెళ్దామని చెప్పి అనుకున్నాము. అందు గురించి అయితే ఇంట్లో అయితే నీట్గా అయితే ఇట్లా పూజలు అయితే చేస్తున్నాము. మా ఆద్వికనే ఈరోజు మొత్తం మా ఆద్వికనే దీపం పెట్టింది. కొబ్బరికాయ గిట్ట కొడదామని చెప్పేసి ట్రై చేస్తుంది, కానీ అది అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, ఎంత ట్రై చేసినా కానీ అది అవ్వట్లేదు. నేనైతే ఇంకా సరేలే, ఇక మాధవిక వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి నేనే కొట్టేశాను అనమాట కొబ్బరికాయ. చూస్తున్నారు కదా, మా ఇంట్లో అయితే రోజు ఇలానే నీట్గా ఇట్లా అయితే పూజలు అయితే చేసుకుంటాం అనమాట. అందరూ ప్రతి ఒక్కరు అయితే ఇంట్లో అయితే నీట్గా ఇట్లా చేసుకోండి పూజలు. చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడ నుండి ఇప్పుడు రెడీ అయిపోయి మనమైతే అదే జూబ్లీ హిల్స్ అయితే పెద్దమ్మ గుడికి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఎట్లా ఎంతమంది వస్తున్నారు ఏందనేది అక్కడ చూపిస్తాను వీడియోలో. అయితే మిస్ అవ్వకండి. నేను షూటింగ్కి ఈరోజు అయితే వెళ్ళలేదు, హాలిడే తీసుకున్నానండి. ఎందుకంటే మనకి ఈరోజు స్పెషల్ డే కదా. మళ్ళీ ఒక్కరోజు పోతే మళ్ళీ అక్షరాభ్యాసం చేయించాలంటే మనకి ఎప్పుడూ అది వీలు పడదు. అందు గురించి అని చెప్పేసి ఈరోజు అయితే షూటింగ్ అనేది వెళ్ళలేదు షూటింగ్కి. అందు గురించి ఈరోజు టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి అందరం అయితే రెడీ అయ్యాము. చూడండి, మా ఆద్విక హన్విక ఇద్దరు హాయ్ చెప్తున్నారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ రాగానే ఇక్కడైతే మనమైతే టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ దేనికైనా టికెట్ అనేది ఉంటుంది. మనం అర్చన చేయించాలన్నా, లేదంటే మనం ఇక్కడ వెహికల్ పూజ చేయించాలన్నా అన్నిటికీ ఇక్కడ టికెట్ అయితే ఉంటుంది. మనం టికెట్ తీసుకొని ఇప్పుడైతే మనం సరస్వతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే వచ్చి లైన్లో అయితే కూర్చున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఉదయం నుంచే వాళ్ళ పిల్లల్ని తీసుకొని అయితే ఇక్కడికైతే వచ్చారు అక్షరాభ్యాసం కోసం అని చెప్పేసి. ఇక్కడికైతే చాలామంది వచ్చారనమాట. ఈరోజు చాలా మంచి రోజు అంట, చాలా పర్వదినం అంట. ఈరోజు వసంత పంచమి అని చెప్పేసి పంతులు గారిని అడిగితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. అతన్ని అడిగితే ఏమంటున్నాడంటే ఇలా పుణ్యదినంగా భావిస్తారంట. అందుకోసం అని చెప్పేసి అయితే వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొచ్చారు ఇక్కడికి. ఈరోజు అయితే అక్షరాభ్యాసం చేపిస్తే వాళ్ళ పిల్లలకు చదువు బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళకు నమ్ముతున్నారు అనమాట. దానికి ఈరోజు మంచి రోజు అని చెప్పేసి పరిగణిస్తున్నారంట. అందుకే ఇక్కడికైతే వచ్చారనమాట. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కూడానంట. దీన్ని బట్టి మనకు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అయితే అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నారు. అందులోటి ఇక్కడికి మేము రావడం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అయితే మాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడికి టెంపుల్కి వచ్చి మేము అక్షరాభ్యాసం చేపిస్తున్నాం అంటే మాకైతే ఎప్పుడు ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా వచ్చి ఇక్కడ చేపిస్తామని చెప్పేసి. మా ఆద్విక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, అయిపోయిన వాళ్ళు అయితే వెళ్ళిపోతూనే ఉన్నారనమాట, ఉండట్లేరు. పంతులు గారు అయితే అందరికీ మంత్రాలు అయితే ఉపదేశం చేశారు. దాని తర్వాత అందరికీ పలకపైన అయితే మనకైతే ఇక్కడ చూడొచ్చు ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పేసి అయితే ఇక్కడ రాసి ఇస్తున్నారు అందరికీ. అది ఇచ్చిన తర్వాత ఒక 3 times అయితే వాళ్ళ పిల్లలకు తోని దిద్దిపియండి అని చెప్పేసి అయితే చెప్పి వెళ్తున్నాడు. చూడొచ్చు, మనకి మా ఆధికతో అయితే ఇక్కడైతే 3 times అయితే నేను దిద్దిపిస్తున్నాను. ఈ టెంపుల్కి రావడం అయితే ఇది మేము 5వసారి అండి. 5 times అయితే వచ్చాము ఇక్కడికి. చాలా ఆనందంగా అయితే ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈరోజు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు.
మ్యాక్సిమం అయితే నేను షూటింగ్ వీడియోలు కవర్ చేస్తాను. ఇది ఈరోజు తీయాలనిపించింది కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను.